ప్రస్తుతానికి మనం అమరావతి అంటే గుర్తుకొచ్చేది రైతులు. అమరావతిలో తుళ్ళూరులో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే వేణుగోపాల స్వామి గుడిలో ఎవరైనా తమ కుటుంబం బాగుండాలి, తమ కొడుక్కి జాబ్ రావాలని కూడా పూజలైతే నిర్వహిస్తుంటారు. కానీ ఒక గవర్నమెంట్ పోవాలి, ఇంకొక గవర్నమెంట్ రావాలని ఇక్కడ మహిళలంతా కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ వారు ఎందుకు పూజలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి నీ వయసు ఎంత? చంద్రబాబు గారి వయసు ఎంత? నేను మించి మీ వ్యవహారం ఉంది. లేడీస్ నీ ఒంటి మీద బట్టలు లేకుండా నీకు భారీ లేదా? అడుగుతుని కన్నావు కదా, పేరా వెళ్ళిపోయావు అనుకుంటాం మేము. ఇంటి మీద బట్టలు లేకుండా ఆడగుతుని కొట్టచ్చా? నీ తక్కువ వాళ్ళు కాబట్టి నీ తక్కువ పనులు చేశారు. తుండుకుంటే బెట్టుకొని మారాల మొఖాన వేసా? రైతుల మీద, మహిళల మీద అక్రమ కేసులు, అక్రమంగా నిర్బంధాలు, అభివృద్ధిని డెవలప్మెంట్ని పడేసి సంక్షేమ పథకాలు ఇచ్చి రూపాయి 10 రూపాయలు ఇచ్చాను నేను ఓట్లు వేయండి సంపదనంతా దోచుకొని చెప్పండి, ఎవరైనా సరే కుటుంబంలో తమ కొడుక్కి జాబ్ రావాలి, కూతురికి మంచి సంబంధం రావాలని పూజలు చేస్తుంటారు. మీరేంటి ఏదో గవర్నమెంట్ పోవాలని పూజలు చేస్తుంటే ఇది నిజమేనా? గవర్నమెంట్ పోవాలి అని అంటే మమ్మల్ని రోడ్డుకి ఈడ్చారండి. ఆ రోజు ప్రభుత్వం ఇక్కడ అంతా అభివృద్ధి చెందిద్ది, రాష్ట్రం విడిపోయింది, రాజధాని కావాలి అని అంటే భూములు ఇచ్చాము. అందరు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చాము. అలాంటిది మధ్యలో ఉండగా గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ కూడా ఆ ప్రాజెక్టులు అనేది కంటిన్యూ చేయాలి. అలా కాకుండా ఎక్కడక్కడ ఆపేస్తే భవిష్యత్తు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. రోడ్డు ఎక్కాము. మా గోడు ఎవరికి అలబుచ్చుకోవాలో అర్థం కాక దేవుళ్ళని నమ్ముకున్నాము. ఈరోజు మా గోడు తీరింది, గవర్నమెంట్ మారింది, మనకు అనుకూలమైన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము మొక్కులు తీర్చుకుంటున్నామండి. అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరంతా కూడా పాదయాత్ర అయితే నిర్వహించారు. రాష్ట్రం అంతా కూడా అమరావతి కట్టాలి, అమరావతి అనే ఒకటే రాజధాని కావాలంతా కూడా రాష్ట్రం అంతా కూడా మీరు ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడు రాగానే ఈ దీక్షలు ఎందుకు ఆపేశారు మీరు? బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. మేము ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంటు ఆ స్థానంలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అంతకుముందు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో కళ్ళతో చూసాం కాబట్టి అలాంటి భవిష్యత్తు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాంటి భవిష్యత్తు వచ్చిద్దని నమ్మి ఆ రోజు భూములు ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రజలు అది తెలుసుకోలేక నష్టపోయాం. 5 సంవత్సరాల పాలనలో ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు బాధపడినోళ్ళు తప్పితే బాధపడినోళ్ళు లేరు. అలాగే ఏ విధంగా అయితే బాధపడ్డారో ప్రతి మనిషి, ఓటున్న ప్రతి మనిషి ఎంత బాధపడ్డాడో ఆ ఓటు రూపంలో ఎంత కసి ఉందో ఆ కసి మొత్తాన్ని మొన్న ఎలక్షన్లో చూపించారు. ఈ రాష్ట్ర ప్రజలకి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పైనలో నడపడానికి ఏ నాయకుడికైతే ఓట్లు వేయాలో ఆ నాయకుడికి ఓట్లు వేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఎక్కడి నుంచి మా అమరావతి మహిళల నుంచే మొదలుపెట్టాడు. అమరావతి రైతులు మహిళల నుంచే మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టార్టింగు డిసెంబర్ 17న ఆయన ఎలాగైతే 3 రాజధానులను ప్రకటన చేశాడో ఆ రోజు మేము కనీసం ఇక్కడ గవర్నమెంట్లో ఇక్కడ మేము ఓట్లేసి గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము కనపడంగానే పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఇక్కడ పరదాలు కట్టుకొని వెళ్ళిపోయారు. సరే వీళ్ళెవరు, మేము ఎన్నుకున్న నాయకులు మాత్రం ఎవరు ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవట్లేదు. సరే దుర్గమ్మకైనా మొక్కుందాము, వెళ్ళి మన గోడేదో మా అమ్మకి చెప్పుకుందామని చెప్పి వెళ్తుంటే రాయపూడి ఆయిల్ బంక్ దగ్గర ప్రతి ఒక్కరిని లాఠీ చార్జీ, మా భూముల్లో మేమిచ్చిన భూముల్లో సచివాలయాలు కట్టుకొని ఇంకా పంచాయతీలని అవని ఇవని రకరకాలు కట్టుకున్నారు. మా భూముల్లో మమ్మల్ని నుంచోనీయకుండా లాఠీ చార్జ్ చేసి మా సోదరుల మీద మా మీద లాఠీ చార్జ్ చేసి మగ పోలీసులతో ఈడ్చి లాగిచ్చారు. ఆ ఫలితం ఏ అమ్మ అయితే దుర్గమ్మ మేము ఆ రోజు పడిన బాధను చూసిందో ఈరోజు ఆ బాధని వెళ్ళగక్కి మా ఉసురు అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా తగిలింది. ఎందుకంటే మమ్మల్ని మేము పొలాలు ఇచ్చి మా గోడు చెప్పుకోవడానికి మేము పోతే అసలు 144 సెక్షన్ దేనికి పెడతారు? 140 సెక్షను 144 సెక్షను అసలు ఈ గవర్నమెంట్లో ఉన్న పాత గవర్నమెంట్లో ఉన్న ఒక్క నాయకుడికైనా తెలుసా 144 సెక్షన్ దేనికి పెడతారో? అది తెలియని మొహాలకు ఓట్లు వేసి ఇన్నాళ్ళు కష్టాల పాలైపోయారు జనం. ప్రతి ఒక్కళ్ళకి కూర్చున్న ముసలమ్మ దగ్గర నుంచి పుట్టిన బిడ్డ వరకు ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేసిందో. అది ఓటు అనే ఆయుధంతో చూపించారు. మమ్మల్ని నుంచోనీయకుండా ఆఖరికి పండు ముసలమ్మ కానించి పసిపిల్ల కానించి అందరం 5 ఏళ్ల నుంచి శిబిరాల్లోనే పడేడ్చాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేసులు పెట్టించుకొని ఇంట్లో ముసలోళ్ళని పసిపిల్లల్ని వదిలేసి కోర్టు దగ్గరికి పోతే మా మనసు ఎలా ప్రశ్నించేదంటే చేయని తప్పుకి ఈ కోర్టులు ఇంకా మీరు ఎందుకు తిరుగుతున్నారని మా మనసు ప్రశ్నించేది. కోర్టు కాడికి కూర్చుంటే అక్కడ కనీసం మంచినీళ్ళు తాగడానికి మరి జడ్జి పిలిచిద్దేమో మంచినీళ్ళు తాగడానికి పోతే అని
అదొక టెన్షను. మరి బయటికి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మరి జడ్జి వచ్చి పిలిస్తే మళ్ళీ వాయిదా ఏదన్నా తేడా వచ్చిద్దేమో, జడ్జి ఏమన్నా అంటదేమో, అదొక టెన్షను. మాకు ఏం తప్పు చేశామని రాజధానికి రాష్ట్రానికి భూములు ఇచ్చి మా బిడ్డల భవిష్యత్తుతో పాటు అందరి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని. కరోనా వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కరోనా వచ్చి 2 సంవత్సరాలు కరోనా వస్తే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో పిల్లలు రాలేని పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు మా పిల్లలు రాలేరని వాళ్ళు ఏడ్చే పరిస్థితి. ఆ పరిస్థితి ఈ రాష్ట్ర బిడ్డలకు రాకూడదని ఆ రోజు బాబు గారు 1కి 100 సార్లు చెప్పారని ఆలోచించి ఆ రోజు మా తల్లి లాంటి భూమిని ఇచ్చాము, 3 పంటలు పండే భూమిని. ఆ అవకాశాన్ని ఆయన ఉన్నన్నాళ్ళు బాగానే మాకు ప్రతి సంవత్సరం వార్షిక కౌళ్ళు వచ్చింది, ప్లాట్లు అభివృద్ధి అయినాయి, ఎక్కడికక్కడ హెడ్ క్వార్టర్స్ అన్నీ కట్టారు. ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ ఈరోజు వచ్చింది. మాకు ఆశ, భరోసా అనేది, మాకు నమ్మకం అనేది కలిగింది. అందుకే మాకు కలిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చామో ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేసిద్దని తెలుసు మాకు. ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము ఉన్నప్పుడు భూములు తీసుకుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా మొక్కులు చెల్లించుకొని ఆ నాయకుడిని ఈ రాష్ట్రం అంతా ఈ 5 ఏళ్ళు శక్తినివ్వు వేణుగోపాల స్వామి, శక్తినివ్వయ్యా, ఆ నాయకుడికి శక్తినిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని ఒడ్డుకు చేర్చయ్యా అని మొక్కుకోవడానికి వచ్చాం. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. అయితే అమరావతి పాదయాత్రలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, అమరావతి రైతులైతే పాదయాత్ర చేయట్లేదు, వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు పెయిడ్ ఆర్టిస్టులా, అమరావతి రైతులా? మేము ఆ రోజునే చెప్పాం, మేము పేడ్ ఆర్టిస్టులమా లేదంటే భూములు ఇచ్చిన రైతులమా, మా ఆధార్ కార్డు, మా భూములు ఇచ్చిన కాగితాలు తీసుకొని మేము వస్తాము, మీరు వచ్చి చూపించండి. మేము ఫేక్ రైతులం అయితే మేము ఈ క్షణాన్ని ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, లేదంటే మీరు వెళ్ళిపోతారని మేము ఆ రోజునే మేము సవాల్ చేసామండి. ఆ రోజున ఎవరు కూడా పట్టించుకున్నది లేదు, వచ్చింది లేదు, ఎవరు మాట్లాడింది కూడా లేదు. ఫేక్ రైతులు అనేది వాళ్ళు సృష్టించుకున్న ఫేక్ మాటలు అంతే. మేము ఆ రోజున చెప్పాము, మేము మా ఆధార్ కార్డులు, మేము రాష్ట్రానికి ఇచ్చిన భూములు ఇచ్చిన కాగితాలు మొత్తం 194 పారాలు అవన్నీ తీసుకొని మేము రుజువిచ్చాం. కానీ చెప్పలేకపోయారు, ఆ మాటలు అన్నారు, పక్క దొలిగారు అంతే. అంతకుమించి వాళ్ళ చేత అయింది ఏమీ లేదు. అయితే మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదని పాదయాత్ర అయితే చేశారు. అయితే ఎలాగైతే మీరు యాత్రలు చేశారు అలాగే దీక్షలు కూడా చేశారు. ఈ దీక్షలు చంద్రబాబు నాయుడు గెలవగానే దీక్షలు ఆపేస్తారు. అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను మీకు నెరవేరుస్తారంటారా లేదంటారా? బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. గత ప్రభుత్వంలో 2014 ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి దిశానిర్దేశం అవుతారని బాబు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి మేము నమ్మి ఆ రోజు పొలాలు ఇచ్చామండి. ఆయన ఆ రోజు నవనగరాలతో కూడుకున్న రాజధాని కడతానని చెప్పారు. అలానే ఆ సిఆర్డీఏ అమలు కానీ ఈ 9.14 అగ్రిమెంట్ ప్రకారం మేము ఆ రోజు పూర్తి సమ్మతంతో ఆయన మీద నమ్మకంతో 33,000 మంది రైతులు ఇచ్చామండి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చాము. కానీ ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగానే జరిగిందండి. 2014-19 మధ్య పీరియడ్లో బాగానే జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆ టైంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఈ పనులు జరగనివ్వకుండా కోర్టులకు వెళ్ళి అభ్యంతరాలు సృష్టిస్తే దానిలో కూడా క్లియరెన్స్ తెచ్చుకొని మళ్ళీ మొదలు పెట్టారండి పనులు. అట్లా కొంచెం జాప్యం జరిగింది. ఆ తర్వాత అనుకోని పరిణామాలతో ఈ ప్రజలు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అన్నారని ఈ యువకుడు ఎప్పుడైనా సరే అభివృద్ధి కంటిన్యూ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు జరిగే డెవలప్మెంట్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే జరిగే డెవలప్మెంట్ని ఎవరైనా సరే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ బాబు గారు పెట్టింది ఇవన్నీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు కదా వచ్చినప్పుడు. అట్లానే ఈయన కూడా కొనసాగిస్తాడని చెప్పేసి అనుకున్నాం. డెవలప్మెంట్ని ఎవరైనా సరే ఆపేస్తారని ఎవరు రాష్ట్రంలో ఉండే ఎవరు కనీసం ఒక్కళ్ళు కూడా ఊహించలేదు. ఇంకా బాగా చేస్తాడు యువకుడు అని చెప్పేసి ఆయనకు అధికారం 151 సీట్ల అధికారం కట్టబెట్టారనమాట. కానీ ఈయన వస్తూనే ఈ కక్షపూరిత రాజకీయాలు అసలు ఈయన ఈ ముఖ్యమంత్రి ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు అనే విధంగా ప్రవర్తించాడు. ఆయన అందరి మీద అన్ని వర్గాల మీద ఈ రకంగా చేశాడు. కానీ ఇప్పుడు బాబు గారు ఆయన ఏ విజన్తో మా దగ్గర పొలాలు తీసుకున్నాడో, ఏ మాట మీద నమ్మకం పొలాలు తీసుకున్నాడో అది కంపల్సరిగా నెరవేరుస్తాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అయ్యాం, మాకు ఇంత మ్యాండేటరీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే బాబు గారు ఈ విభజన
హామీలు కంపల్సరీగా 100% విభజన హామీలు మనకి ఏమైతే ఇచ్చారో అవి ఇప్పుడు తీసుకురావడానికి పూర్తి అవకాశం ఉంది. పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలకు. రాష్ట్ర ప్రజలందరికీ అభివందనలు, పాదాభివందనాలు అనమాట. ఇంత మ్యాండేటరీ ఇచ్చి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కావాల్సిన అన్ని ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర నుంచి, రైల్వే జోన్ దగ్గర నుంచి అన్నీ మనం తెచ్చుకోవచ్చు. మనం తెచ్చుకోవడానికి అంత తెచ్చుకోగల సత్తా ఉన్న ముఖ్యమంత్రి ఈయన. కంపల్సరీగా ఈ రాజధాని పరుగులు పెడిద్ది. ఇంకా అసలు ముందు కూడా ఇక ఇట్లానే ఈ అభివృద్ధి కంటిన్యూ చేసే ప్రభుత్వాలే వస్తాయి. అభివృద్ధిని, డెవలప్మెంట్ని పడేసి సంక్షేమ పథకాలు ఇచ్చి రూపాయి 10 రూపాయలు ఇచ్చాను నేను ఓట్లు వేయండి, సంపదనంతా దోచుకొని, ప్రకృతి సంపదలు అన్నీ దోచుకొని, పెట్రోల్ అమ్ముకొని, విద్యుత్ ఛార్జీలు పెంచి, ఇవన్నీ చేసి ఇదేంటి మందు అమ్మి డబ్బులు తీసుకొని కట్టలు పోగు చేసుకునేది ప్రభుత్వాన్ని ఇక నమ్మరు. అందరూ అన్నీ తెలుసుకున్నారు. మేము శిబిరాల్లో కూర్చొని ఇదమ్మా జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన దాన్ని ప్రభుత్వానికి ఎత్తి చూపుతుంటే, ప్రభుత్వం చేసిన పనులు ఇది తప్పు అని చెప్తుంటే ప్రజలు విన్నారో లేదో, ఈ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తుంది, మేము ఇన్ని చెప్తున్నాము, ఈ ప్రజలు వింటున్నారా లేదా అని ఇట్లా మీడియా ముఖంగా మేము ఎన్నో చెప్పాము. మమ్మల్ని బయటికి రానియకుండా మమ్మల్ని అనగదొక్కితే మా గొంతుని, మా వాయిస్ని మీడియా ద్వారా చెప్తే ప్రజలు విన్నారో లేదో, నేను నిద్రలేని రాత్రులు ఎన్నో కలిసాం. కానీ ప్రజలందరూ ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశానికి ఒక దిశానిర్దేశం ఇచ్చి దేశంలోనే ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టి సంక్షేమమే కాదు గొప్పతనం, అభివృద్ధి కూడా కావాలి అని చెప్పేసి ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ నిలిచినందుకు ప్రజలందరికీ పాదాభివందనాలండి. అయితే 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అతని కుటుంబం మీద కూడా, అంటే అతని భార్య మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆ రోజు ఎంత గౌరవంగా ఆ గౌరవ సభకి వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆ తల్లి మహాతల్లి అసలు బయటికి అసలు చూసిందే లేదండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఆవిడని ఒక రాముల వారి కళ్యాణం అప్పుడు, శ్రీరాముల వారి కళ్యాణం అప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు చూసాం ఆ భార్యాభర్తల్ని. మళ్ళీ ఆమెను మేము చూసిందే లేదు. కానీ ఆమె అసలు ఈ రాష్ట్రం రాజధాని ఈ రాజకీయాలు అసలు తెలియని వ్యక్తిని ఆవిడని కూడా కించపరిచేలా మాట్లాడి 40 సంవత్సరాల ఒక అనుభవం కలిగిన ఒక విజన్ ఉన్న వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అనేవి వీళ్ళు ఏ రకంగా వేసుకున్నారనేది విషయం, అది వేరే విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ అసెంబ్లీ నుంచి బయటికి పంపించి ఆ అసెంబ్లీ దగ్గర బయటకు వచ్చి ఆయన ఏడుస్తుంటే ఆయన ఎగతాళి చేసి ఆయన ఎంతైతే నామర్దాగా ఇదై చేశారో, ఆయన ఎంతైతే అవమానపరిచారో, ఆ దేవుళ్ళు ముక్కోటి దేవతలందరూ ఒకటే వచ్చి దీవెనలు ఇచ్చారన్నట్టు ఆ తల్లిని ఆ తండ్రిని కూడా దీవించి ఈ రోజున ఆ అసెంబ్లీలోకి వాళ్ళు ఆ పార్టీ అనేది అడుగు పెడతానికి కూడా అవకాశం అనేది లేకుండా దేవుడు నిర్ణయం చేశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో అదేదో చూపించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము ఈ రాజధాని రైతులుగా మమ్మల్ని ఒక రకంగా అయితే, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అన్ని వర్గాల్ని అన్ని రకాలుగా ప్రతి వర్గాన్ని, ప్రతి ఉద్యోగస్తుల్ని, ప్రతి ఒక్క కులాన్ని అన్ని రకాలుగా హింసలు పెట్టి అందరినీ రోడ్ల మీదకి ఇచ్చాడు. రెడ్డి నీ వయసు ఎంత? 52 సంవత్సరాలు. చంద్రబాబు గారి వయసు ఎంత? నేను మించి మీ వ్యవహారం ఉంది. నువ్వే పెద్ద హీరో కాబట్టి నాకయ్యి అని ఒకసారితో చేసి మమ్మల్ని అందరినీ తలకాయ ముంచేసావు. మా పొలాలని మీకు అప్పచెప్పాం. మా గట్టి పొలాలు కాబట్టి, మా ముసలాలు సంపాదించిన పొలాలు గట్టి కాబట్టి మాకు దక్కనియండి. నువ్వు దోషి లేకుండా పోయావు. ఆఖరికి నువ్వు కావాల్సింది అదే అనుకున్నావు, అదే జరిగింది నీకు. నువ్వు ఎన్ని చేసావో, లేడీస్ని ఒంటి మీద బట్టలు లేకుండా సిన్నీలతో కొద్ది పంపించావే. నీకు భార్య లేదా? నీకు బిడ్డలు లేరా? 2 కూతుర్ని కన్నావు కదా. ఏం చేసావు వాళ్ళందరినీ? దేనికి చేసావు మమ్మల్ని? అసలు ఆ రకంగా ఎన్ని రకాలు చేసావో, ఎట్లా చేసావో మేము మాట్లాడలేక కదా, మాకు మాట్లాడచ్చు. ఎందుకు ఊరుకున్నాం? మీ ప్రభుత్వం దిగిపోయింది, పేడా వెళ్ళిపోయాము అనుకుంటాము. మేము ఎంత కోపంగా ఉన్నామో మా అందరికీ తెలుసు పెద్దాళ్ళకి. ఎన్ని రకాలు చేశారో, ఎంత వ్యవహారం చేశారో. ఒంటి మీద బట్టలు లేకుండా ఆడగుర్తుని కొట్టచ్చా? అనకూడదు నేను. ఒక భార్యని ఒకడు పట్టుకుంటే ఏమంటారు? దేవుడి గుడి ఏమన్నా చెబుతున్నా. ఏం మాట్లాయి? నీకు అసలు మనిషివేనా? మనిషి పుట్టావా? చెంగపట్టి సీయాడు ఇవా నువ్వు. అసలు సెంటర్మెంట్ ఎలుకురాడు నువ్వు, రెడ్డి కాదు.
ఎన్ని ఆపుకొని ఉండాం. ఏనాడు మాకు దరిద్రం చుట్టుకుందో 5 ఏళ్ళ నుంచి ఆ దరిద్రం ఎప్పుడు ఎరగడైపోద్దా అని అనుకున్నాం. పెద్దవాళ్ళు ఈ పిల్లలు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, మేము ముడుగులో మాట్లాడుతున్నాం ఎక్కువగా. అంత కోపం వచ్చి ఉండాం, అందరం ఆపుకొని ఉండాం. ఈయన చేసిన పనికి బట్టలుగా తిన్నారని ఏమన్నా శ్మశానం అన్నాడు. తుళ్ళూరు శ్మశానమే. శ్మశానం కాబట్టి కరెంటు బిల్లు ఎందుకు వసూలు చేస్తున్నాడు, ఇంటి పనులు ఎందుకు వసూలు చేస్తున్నాడు? వీళ్ళు మనుషులు కాదా? గొడ్డ. అదే వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు భార్యనైతే చంద్రబాబు భార్య అన్న మాటకి ఇవాళ పౌరుషంగా నిలబడ్డారు చంద్రబాబు. నీ తక్కువ వాళ్ళు కాబట్టి నీ తక్కువ పనులు చేశారు. ఎవరు నీ తక్కువ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఎవరు మళ్ళీ కొడాలి నాని. నీ తక్కువ నీ తక్కువ వాళ్ళు కాబట్టి వంశీ ఎంత తప్పు. ఈ తుండుకుంటే పెట్టుకొని మారాళ్ళ మొఖాన వేసా? వాడు అసలు మనిషి పడుకు పుట్టాడా, గాడిదలకు పుట్టాడా? ఎన్ని రకాలు చేశాడో, ఎంత ఆపుకుంటున్నామో మాకు తెలుసు. అది దౌర్భాగ్య పని చేసి మమ్మల్ని పని చేశాడు. చంద్రబాబు గారిని భార్య అన్న మాటలకి వాళ్ళ కుటుంబం మొత్తం సభ్యులు వాళ్ళ దారాగతం చేశారు మన రాష్ట్రాన్ని. ఎన్ని రాష్ట్రాలు ఎన్ని తిరిగారు. మనమేం చేశామండి? చేసింది అంతా వాళ్ళ కుటుంబం వారే. అసలు ఆ రకంగా పైన చచ్చిపోయిన వాళ్ళందరూ ఎలా పోయి ఆ గారు డబ్బులు ఇచ్చి వచ్చిందంటే ఏనాడు ఎన్టీ రామారావు కూతురు బయటకు వచ్చిందా? ఎన్టీ రామారావు పుట్టిన పుట్టక నీ ఆయన అరికాయలకు మానవు నువ్వు. అమరావతి పేరు చెప్పైతే మీరు ఇక్కడైతే ఎంతో ఆందోళన అయితే చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవగానే చంద్రబాబు గెలవగానే ఇవైతే ఆపేశారు. అసలు చంద్రబాబును కూడా నమ్మొచ్చు అంటారా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం అడ్డగోలుగా ఆ రోజు ఎడగొడితే కట్టుబట్టలతో ఒట్టి చేతులతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తరిమి కొడితే రాజధాని లేనటువంటి రాష్ట్రానికి దిక్సూచి చూయించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మరి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి. అప్పుడు ఎటువంటి సహకారం కూడా లేదు. అయినా కానీ ఆయన తెలివితేటలతోటి, రైతుల త్యాగాలతోటి ఇక్కడ 29,000 ఎకరాలు సేకరించి 29,000 రైతుల దగ్గర నుంచి 33,300 ఎకరాల భూమిని సేకరించి ఏడ మహానగర నిర్మాణానికి శంకుస్థాపన చేసి రైతులకి మరి మేము రైతులం కూడా ఆ రోజు ఎకరమిచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నాం. అంటే 4వ వంతు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోలేదు. మరి అటువంటి మా దగ్గర నుంచి భూములు తీసుకొని మరి ఆయన నవనగరాలతో కూడినటువంటి రాజధాని నగర నిర్మాణం చేస్తాం అని ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ఇక్కడ 9,250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి విశాలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా పరిపాలనా భవనాలు, అందుట్లో శాసనసభ, శాసన మండలి, సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్తో పాటు మరెన్నో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసి మరి కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో హాస్పిటల్స్, మరెన్నో ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కొంత భూమిని అప్పచెప్పాడు. అదేవిధంగా 1,600 ఎకరాలు మరి సింగపూర్ కన్సల్టింగ్ కింద అప్పచెప్పి వారు డెవలప్ చేసి మరి ఇవ్వటం. ఆ విధంగా ఈ అమరావతిని దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా, నెంబర్ 1 ఒక మహానగరంగా రూపుదిద్దాలని ఆ రోజు ప్రణాళికలు రచించడం, మాస్టర్ ప్లాన్ కూడా అదే విధంగా ఉంది. మరి ఆ రోజు దీన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పక్కనే పవిత్ర కృష్ణానది పారుతుంది. మరి రాబోయే 100 సంవత్సరాలకి నీటి ఎద్దడి లేని ప్రాంతం. విజయవాడ, గుంటూరు నగరాల నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అటుపక్క 6 జిల్లాలు, ఇటుపక్క 6 జిల్లాలు, మధ్యలో అమరావతి. ఈ ప్రాంతం అయితే తొందరగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఆ రోజు మరి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైలు మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది, వాయు మార్గం ఉంది, జల మార్గం ఉంది. అన్ని హంగులు కలిగినటువంటి రాజధాని అమరావతి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. మరి వారు చెప్పినట్టుగానే మరి ఆ రోజు నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి చేశారు. అంతలోకి ప్రభుత్వం మారింది. ఈ దుర్మార్గుడు ఈ సైకో వచ్చాడు. మరి 3 రాజధానుల పేరిట ఒక అనాలోచిత నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా 1630 రోజులు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని చెప్పి పోరాటాలు చేశాం, ఉద్యమాలు చేశాం. కానీ ఈ పోరాటాల్లో ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతుల మీద, మహిళల మీద
అక్రమ కేసులు, అక్రమంగా నిర్బంధాలు, దమనకాండలు, మరి ఎన్నో విధాలుగా రైతుల్ని మానసిక క్షోభకు గురి చేసి మహిళల్ని ఎన్నో విధాలుగా అవమానించి ఏదో ఒక విధంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారు. కాకపోతే ఎవరు కూడా వెనక తగ్గలేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మీద మొట్టమొదటగా ఎవరైనా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకించి బయటకు వచ్చి తిరగబడింది ఎవరంటే మొట్టమొదటిది అమరావతి రాజధాని రైతు మాత్రమే. ఈ అమరావతి రాజధాని రైతును చూసి అప్పటి వరకు చాలా బలంగా ఉన్నాడు, 151 సీట్లతోటి బలంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఎదిరించడానికి ఎవరికి కూడా దమ్ముజాల. అమరావతి రైతే ముందుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి నువ్వు చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయం తప్పు, మూడు రాజధానుల నిర్ణయం కూడా తప్పు, ఎక్కడా 3 రాజధానులు లేవని చెప్పి ఆ రోజు మేమందరం కూడా ఉద్యమించడం జరిగింది. కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రోజుకొక విధంగా లేకపోతే వారానికి ఒక విధంగా మరి రైతుల మీద మరి లేనిపోయినటువంటి విమర్శలు చేస్తూ వీళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇది మరి ముంపు ప్రాంతం అన్నారు. ఇది ముంపు ప్రాంతం కాదు. దాదాపు మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే ఇక్కడ దాదాపుగా 18 నెలల పాటు పరిశోధనలు జరిపి అమరావతి ప్రాంతానికి ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎప్పుడూ మునిగిపోలేదు, అమరావతి ముంపు ప్రాంతం కాదని చెప్పి గ్రీన్ ట్రిబ్యునలే వారు సాక్షాత్ గ్రీన్ ట్రిబ్యునలే తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకే కులం అన్నారు, ఒకే మతం అన్నారు. ఎక్కడండి ఒకే కులం ఎక్కడ ఉంది? ఇక్కడ దాదాపు ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు, మైనార్టీ సోదరులు అందరూ, కాపు కులం, రెడ్డి కులం అందరూ ఉండి అందరూ కలిసి భూములు ఇచ్చామన్నమాట ఇక్కడ. అదేవిధంగా ఇది భూస్వాముల రాజధాని అన్నారు. ఎక్కడ భూస్వాముల రాజధాని అండి? 29,880 మంది రైతులు మరి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తే అందులో 20,490 మంది ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చినటువంటి సన్నకారు చిన్నకారు రైతులు. అదేవిధంగా ఎకరం పైన 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 5,227 మంది. అంటే సుమారుగా 25,700 మంది, 85% మంది 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే ఇది భూస్వాముల రాజధాని కాదు, బడుగు బలహీన వర్గాలు, సన్నకారు చిన్నకారు రైతుల రాజధాని అని చెప్పి మేము గణాంకాలతో సహా కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడ జరిగింది? హైకోర్టుకు పోయారు. సాక్షాత్తు గౌరవ హైకోర్టు వారు చెప్పారు, అక్కడ అమరావతి ప్రాంతంలో ఎవరు కూడా మా నష్టం జరిగింది, లేకపోతే మా భూములు తెలుగుదేశం వారు మరెవరు అక్రమంగా తక్కువ రేటుకి కొట్టేశారు, తక్కువ రేటుకి మరి మా దగ్గర కాజేశారని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పినప్పుడు అది ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అయిద్దని వారు కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. ఎడారి అన్నారు. అదేవిధంగా రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఏందండి మేమంతా పెయిడ్ ఆర్టిస్టులమా? రాజధాని నిర్మాణం కోసం తాతలు తండ్రులు మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమిని, సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి కన్నతల్లి లాంటి భూమిని రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మేము రోడ్డును పడితే కనీసం సానుభూతి చూపించకుండా పెయిడ్ ఆర్టిస్టులు అని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నో రకాలుగా అవమానించారు. అదేవిధంగా మా మహిళలు వచ్చి శిబిరాల్లో కూర్చుంటే వారి మీద అసభ్య పదజాలంతో వారు దూషించడమే కాకుండా అసభ్యకరమైనటువంటి పోస్టులు ఈ వైసీపీ గోండాలు, వైసీపీ నాయకులు ప్రోత్సహించి పెట్టించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము ఎక్కడా కూడా వెనక దక్కకుండా ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమం చేస్తుంటే దీంట్లో రోజుకొక విధంగా ఏదో ఒక విధంగా అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఈ 1600 రోజులు చివరి రోజు వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అక్రమంగా R5 జోన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ పేదల కోసం, ఇక్కడ ఉపాధి కోసం వచ్చే పేదల కోసం ఇక్కడ 1700 ఎకరాల భూమిని గత ప్రభుత్వం మేము ఇచ్చిన 34,000 ఎకరాల్లో 5% అంటే 1700 ఎకరాలు రిజర్వ్ చేసి ఉంచారు. గత ప్రభుత్వం 5,204 టిట్కో గృహాలు కూడా కట్టించి ఇక్కడ పేదలందరికీ కూడా లాటరీ పద్ధతిని కేటాయించారు. చిన్న చిన్న పనులు మిగిలిండి వారికి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ళు వారికి హ్యాండ్ ఓవర్ చేయకుండా పేదలందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తూ వారిని నానా ఇబ్బందులు గురి చేస్తూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి పేదలను తీసుకొచ్చి, పేదలు కాదు ఎక్కడెక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ పేదల కోసం, ఇక్కడ ఉపాధి కోసం వచ్చే మరి వారి కోసం ఇక్కడ కేటాయించినటువంటి భూమిని కొల్లగొట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా R5 జోన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. చెంటు భూమి చొప్పున దాన్ని మేము వ్యతిరేకిస్తే రాజధాని రైతులు ఈ పేదలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పి మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాం, ఎక్కడున్న పేదల కోసం, ఉపాధి కోసం వచ్చే పేదల కోసం ఇక్కడ కేటాయించారు స్థలాన్ని, వారికి ఇవ్వండి. అదేవిధంగా గత ప్రభుత్వం 5,000 గృహాలు టిట్కో గృహాలు కట్టిస్తే మీరు 10,000 గృహాలు కట్టించేవ్వండి, మేము సంతోషిస్తామని చెప్పి ఆ రోజు మేము కోర్టుకు వెళ్ళాము. న్యాయస్థానాల ద్వారా కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కౌలు గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే మాకైతే మా భూమి తీసుకొని ఎకరం తీసుకొని 10 సెంటే ఇచ్చారు, కానీ మాకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు.
రాజధాని నగర నిర్మాణం పూర్తయ్యే వరకు 10 సంవత్సరాలు పట్టేది కాబట్టి 10 సంవత్సరాలు వార్షిక కౌలు, సంవత్సరానికి కౌలు మాకు ఇస్తామన్నారు. మరి గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కౌలు మాకు ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఇవ్వాల్సినటువంటి కౌలు మాకు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేసి మేము కోర్టుకి వెళితే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తే 3 సంవత్సరాలు ఇచ్చారు. చివరి 2 సంవత్సరాలు మాకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంటే ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర కట్టు బానిసల్లాగా పనిచేసి రైతులనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ అక్రమంగా వారి మీద కేసులు పెట్టి ఎన్నో రకాలుగా అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అపాయింట్మెంట్ ఇవ్వమని. ఎలా ఇస్తారు? ఇటువంటి అక్రమంగా ఐఏఎస్లు, ఐపీఎస్లకి మరి సిగ్గు శరం ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ ఐఏఎస్, ఐపీఎస్లు అంటే ఒక అదృష్టం, ఒక పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే 100 మంది, 1000 మంది కష్టపడితే అందులో ఒకళ్ళకి మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్ దక్కిద్ది. అటువంటి ఉన్నతమైనటువంటి అది ఒక ఉద్యోగం. అటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. కానీ మీరు ప్రభుత్వం ఇచ్చే లంచాల కోసమో వాడు ఇచ్చే మరి వీటి కోసమో పోస్టింగుల కోసమో మీరు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతాం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ, మేము నారా చంద్రబాబు నాయుడు గారు సభలో సమావేశాల్లో అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ ప్రాంతానికి పోయినా కానీ అమరావతి ఏకైక రాజధాని, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని సభల్లో సమావేశాల్లో చెప్పారు. మరి మొన్న అఖండ మెజార్టీతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పరిపాలనకి, రాక్షస పరిపాలనకి ప్రజలందరూ కూడా అంతంగా పలికి ఇతను చేస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనని ఈ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా 164 సీట్లతోటి అఖండ మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు. బాబు గారు వచ్చి మీకు ఏకైక రాజధాని అమరావతి కొనసాగుతుందని వారి ద్వారా ఒక ప్రకటన చేసిన తర్వాత మేము ఉద్యమాలు కూడా ఆపేస్తాం. అంటే ఇప్పటికి కూడా మేము ఆందోళన అయితే ఏం చేయట్లా, వరకు కూర్చుంటున్నాం. ఆందోళన ఎందుకంటే కొత్త ప్రభుత్వం పూర్తిగా మీకు సహకరిస్తాం, ఏకైక రాజధాని అమరావతిని వారి ఎజెండాలో కూడా పెట్టినప్పుడు మేము ఇక ధర్నాలు లేకపోతే ఈ ఆందోళన చేయటం అనేది మంచిది కాదు. కాకపోతే వరకు శిబిరాల్లో మాత్రం కూర్చుంటున్నాము. మేము ఈ ప్రభుత్వానికి వచ్చే రాగతలకి సమస్యలతో స్వాగతం పలకూడదు. తెలుగుదేశం పార్టీ మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పూర్తి నమ్మకం మాకు ఉంది. ఆయన ఈ రాజధానిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధానిగా మహానగరంగా రూపుదిద్దాలని చెప్పి ఆయన ప్రణాళికలు రచించడం కానీ మాస్టర్ ప్లాన్లో కానీ ఆ విధంగా చేశారు. ఆయన దీన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అసలు అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్నది అమరావతి రైతులు కాదని అయితే తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు మీకు డబ్బులు ఇచ్చి ఆ పార్టీని రక్షించుకుంటాకి మిమ్మల్ని పాదయాత్ర చేయించారని అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళైతే వ్యాఖ్యానించారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? జై అమరావతి అండి. ఏమని వ్యాఖ్యానించారండి వాళ్ళు? ఏమని వ్యాఖ్యానించారు? తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే మేము చేసామని వ్యాఖ్యానించారు. మీరు అధికారంలో ఉన్నారుగా, ఇప్పుడు లేరులే, ఇంటికి వెళ్ళారు, బయటకు వస్తే ఊరుకోరు, ఏళ్ళు ఇస్తారు. కానీ అప్పుడు అధికారం ఉందిగా, అధికారం ఉండగానే మీరు ఆ మాట మాట్లాడేటప్పుడు శిబిరాల దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చుగా. శిబిరాల దగ్గరికి రావాలిగా. మేము రైతులమా, పేడ్ ఆర్టిస్టులమా, మేమేంటి, మీరు అన్న మాటలు ఏంటనేది మేము రమ్మని మేము అక్కడే ఉంటామని అడిగాం కదా, మీరు ఎందుకు రాలేదు? మీకు ధైర్యం లేదా? మీకు అసలు అధికారం గెలిచారనే కానీ 150 సీట్లు వచ్చినాయి అనే కానీ ధైర్యంగా జనంలోకి వచ్చి ధైర్యంగా ఒక మీటింగ్లో మాట్లాడే దమ్ము కూడా లేదు. అలాంటి మీరు రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడతారా? రైతుల్ని వేరే పార్టీ గురించి మాట్లాడతారా? ఇక్కడ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళైతే 98% భూమి ఎలా ఇచ్చారు? ఆ రోజు కూడా పార్టీలు ఉన్నాయిగా. ఆ రోజు కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎలక్షన్లో కూడా మీకు ఓట్లు పోలేని ఎంత ఉధృతంలో కూడా. అంటే మీ పార్టీ ఉంది, ఇంకా చచ్చిపోలా. ఎక్కడుందంటే అది పాడెక్కుంది. కాబట్టి మీరు ఎందుకు ధైర్యంగా అప్పుడు అధికారంలో ఉండగా మా దగ్గరకు వచ్చి మీరు ఇలా చేస్తున్నారని నిలబడి ఎందుకు మాట్లాడాల? ఒక మీటింగ్ పెట్టుకోవడానికే పరదాలు కట్టుకొని వెళ్ళే మీరు వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసిన పని చెప్పుకోండి, మీరు ఏం చేయగలరో చెప్పుకోవాలి, మీరు ఏం చేసి చూపించారో రాష్ట్ర ప్రజలను అడగాలి. అంతేగాని రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతుల్ని మీ నోటితో మీరు 30,000 ఎకరాల భూమి కావాలని చెప్పిన మీరు భూములు ఇచ్చిన రైతుల్ని అమానుషంగా మాట్లాడితే నమ్మటానికి
ప్రజలు ఉన్న వెరిగొర్రెలు అనుకున్నారా? మీకు అధికారం ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఎప్పుడు వెరిగొర్రెలు ఎవరు? మిమ్మల్ని ఏ రకంగా గద్దె దించాలో ఇలా చేసి చూపించారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డిని ఒక్క సీటు మినహా కనవ సీట్లని కూడా మీ గుంటూరు జిల్లా నుంచే కూడా మీరు గెలిపించారు. ఇప్పుడేమో మేమైతే పాడి కట్టామన్నారు. ఇది సబబేనంటారు? మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలండి. ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా భూమి ఇచ్చారు అంటే దాని అర్థం బాబు గారే శాశ్వతంగా ఉంటారనే, లేకపోతే ఆ చంద్రవరకు ఉంటారని నమ్ముతారు ఎవరైనా? ఎందుకు ఇచ్చారు మీకు అవకాశం? మీరు పలికారు. ఎప్పుడైనా మోసం చేసేవాడి మాటలు తొందరగా నమ్ముతారా ప్రజలు? కష్టపడి పనిచేసేవాళ్ళ మాటలు నమ్ముతారా? మోసం చేసేవాళ్ళ మాటలే నమ్ముతారు. దానికి రుజువే పోయినసారి మీరు రావటం. ఒక్క ఛాన్స్ అన్నారు, ఓదార్పు యాత్ర అన్నారు, యువకుడిని అన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అన్నారు, కేంద్రంతో పని లేదు, రాజధాని నిర్మాణం చేసి చూపిస్తామన్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అన్నారు. మరి అప్పుడు ఏం చేశారు? వీటన్నింటిని నమ్మారు ప్రజలు. ఎవరైనా సరే అభివృద్ధిని కోరుకుంటారు, మార్పును చూద్దాం అనుకున్నారు. మీరు నమ్మబలికిన మాటలు అలా ఉన్నాయి, మీరు తల మీద పెట్టిన చెయ్యి అలాగుంది. ప్రజల్లో మంచిని మసిబూసి మారేడుగాయం చేసి మీరు ప్రజల్లోకి వచ్చి నమ్మబలికారు, దురాశని చూపించారు. ఇక్కడ 1250 గజం ఇచ్చున్నారు, అంతకుముందు ఎకరానికి మీరు 1400 గజం అన్నారు. కొన్ని చోట్ల రోడ్డమ్మడి పొలాలు ఉన్నాయి, పెనమక్కలి, ఆ పొలాలు మొత్తం మీకే ఉంచేసుకునేటట్టు ఎకరం ఇస్తా అన్నారు. అట్లాంటి ఎన్నో మోసపూరిత వ్యాఖ్యలు చేసి మీరు ప్రజల్లోకి వచ్చారు. నమ్మారు ప్రజలు, అది సహజం. ఎందుకంటే ఇంతకన్నా మెరుగున ఆలోచిస్తాడు మానవుడు. అలా ఆలోచించి మీ మోసాన్ని నమ్మి 5 సంవత్సరాలు బలైపోయారు. అందువల్ల మీరు గెలిచారు. మీరు నిజంగా మంచోళ్ళో లేకపోతే అభివృద్ధి వైపు అడుగులేసేవాళ్ళు, సంక్షేమం అనే బూటకపు మాటని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి మనగలిగారు, లేకపోతే అప్పుడే కొట్టేసేవాళ్ళు. ఎందుకంటే అది ఒక బూటకం. 10 మందికి ఇచ్చి 50 మందికి ఇచ్చా అని చెప్పే బూటకపు చర్యల ద్వారా మీరు ప్రజల్లోకి వచ్చారు. అప్పుడు దాన్ని నమ్మారు నిజంగా, అందుకే మీరు అధికారంలోకి వచ్చారు. అయితే మంత్రి రోజా ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులే, మహిళలు కూడా కాదు, వీళ్ళ రౌడీలను కూడా మీ మీద అయితే వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా మీద మీ కామెంట్ ఏంటి? అసలు అలాంటి ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పేరు తలుచుకుంటేనే ఈరోజు స్త్రీ జాతి సిగ్గుతో తలదించుకుంటుంది. అంతటి దారుణంగా ఉంది ఆమె ప్రవర్తన. ఏ రోజైనా మంచి చేసిందండి? సాటి మహిళలు రాష్ట్రంలో ఇంత బాధపడుతున్నారు, వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు భూములు ఇవ్వడమైనా వాళ్ళు చేసిన నేరం అని కొంచెమైనా ఆలోచించారా ఎవరైనా కానివ్వండి? రోజానే కాదండి, సుచరిత గారు కానివ్వండి, ఆ రోజు హోమ్ మినిస్టర్ పదవిలో ఉంది, స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు కానివ్వండి, ఎవరైనా కనీసం సాటి మహిళలని మానవత్వం ఏమన్నా ఉందా వాళ్ళకి? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? పగటి వేషధారణ చేసి ప్రజల్లో అనకూడదు, కానీ అసలు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే మాటలు చూసారా? ఒక దేవాలయం, పవిత్రమైనటువంటి దేవాలయం, ప్రజలకు మంచి చేయాలని సరైన నిర్ణయాలు తీసుకున్నటువంటి దేవాలయంలో ఇష్టం వచ్చినట్టు తొడలు కొట్టుకుంటా మగవాళ్ళు చేసే ప్రవర్తనని మాట్లాడుతూ బూతులు తిడుతూ అసలు స్త్రీ జాతికి ఆమెకు చెప్పకూడదు, కానీ అలాంటి అంటే ఆ మాటలు మేము మాట్లాడలేండి, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే తెలుగుంటి ఆడపడచ్చు అనేది కూడా అసలు ఆమెకి సరైన పదం కాదు. అసలు ఆవిడ తెలుగుంటి ఆడపడచ్చు అనే పదానికి అనర్హురాలు అనమాట. అయితే చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ, ఈ సభలో నేను ఉన్నాను, మళ్ళీ సీఎం అయితేనే వస్తారని అయితే వెళ్ళిపోయాడు. అయితే చంద్రబాబు నాయుడు ముందే ఊహించారంటారా సీఎం అవుతారని? తప్పకుండా ఊహిస్తారండి, ఎందుకు ఊహించరు? ఇప్పుడు ఈయన ఏదైనా మంచి చేస్తే అమ్మో ఈ వయసులో ఇంత మంచి చేస్తున్నాడు, ఇక మనకి ఛాన్స్ అనేది లేదు, ఉండదు అని అనుకోవచ్చు. కానీ ఈయన చేస్తుంది ఎక్కడ మంచిది? ఒక డాక్టర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఎంత దారుణంగా ఆయన మీద ఎంత అమానుషంగా ప్రవర్తించారో, 10th క్లాస్ చదివే ఒక బాలుడు వాళ్ళ అక్క మంచితనం అంటే వాళ్ళ అక్కని కాపాడుకునే ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, అంటే వైసీపీ అనుచరులే వాళ్ళు కూడా, కార్యకర్తలే, వాళ్ళ అక్క పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మీరు ఇలా చేయొద్దు అనే మాట్లాడినందుకు ఆ అబ్బాయి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఎక్కడన్నా ఒక మాట మాట్లాడాడండి సరైన? అంటే ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయగలిగాడా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమన్నా ఒక్క రోజన్నా ఎక్కడన్నా మాట్లాడిన పాపన ఉందా? ఇలాంటి దుర్మార్గ పనులని ఆయన అనుచరులని కార్యకర్తలను వెంటేసుకొని చేపిస్తూ ఎన్నో దాడులకి హింసలకి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజలు ఎలా హర్షిస్తారు? ప్రజల్లోకి ఆయన ఏనాడన్నా మంచిగా వచ్చాడా? తలెత్తుకొని తిరగలిగాడా ప్రజల మధ్యలో? ఎప్పుడు పరదాలు కట్టుకొని పోలీసులు వెంటేసుకొని రావడమే కదా. మరి ఇంత దాడులు జరుగుతున్నా కూడా బాబు గారు ఇంకా నేను గెలుస్తాననే నమ్మకం ఎందుకు ఉండదండి? ఆ రోజు ఎంత అవమానించారు. ఇంతమంది మహిళల కంట కన్నీరే కాకుండా ఏనాడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనిషి నాయకుడు ఎంతో గౌరవంగా చూడాల్సింది పోయి ఎంత నీచాతి కుటుంబాన్ని వ్యక్తిగత కక్షలతో పెట్టుకొని అక్కడ కుటుంబాన్ని అవమానిస్తే
ఎంత బాధాకరంగా ఉంటుందండి. ఆయన ఎంత బాధపడ్డారు, నిజంగా మనసు చలించిపోయిందండి. ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు, చేసి చూపించాడు. అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ అమ్మగారికి జరిగినటువంటి అవమానాన్ని వెంటనే ఎలాగైనా ఎక్కడైతే పడిపోయానో అక్కడే లేచి నిలబడతానని చెప్పి గట్టిగా అనుకున్నాడు. పప్పు అన్న వాళ్ళ చేతే నిప్పు కణికాయ చూపించాడు. కాబట్టి ఆయన అనుకున్నాడు, చేసి చూపించాడు ఈరోజు బాబు గారు. ఇది కౌరవ సభ, నిజంగా అది కౌరవ సభే. అంత నిజాతి నిజంగా అంత దారుణంగా చేశారు, వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. కానీ ఇప్పుడు గౌరవ సభగా మారుతుంది. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, పవిత్ర దేవాలయంగా మారబోతుంది. అది బాబు గారు అడుగుపెట్టిన రోజే అది జరుగుతుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులనైతే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టాడని, మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని పోలీసులతో కొట్టించాడని కూడా ఇక్కడైతే మహిళా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు రాజధాని నిర్మిస్తాడు, అమరావతి నిర్మాణం జరగాలంటే చంద్రబాబే మళ్ళీ రావాలని అంతా కూడా రాష్ట్రం అంతా ఓట్లేసి చంద్రబాబుని అయితే గెలిపించారని, త్వరలో 12వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి అమరావతి నిర్మాణం చేపడతారని కూడా ఇక్కడంతా మహిళలంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ హరితో పొండరి, అమరావతి.